ఛానల్ తెలుగు గని గేమింగ్. సో నా ఈరోజు వీడియో వచ్చేసరికి ఏంటంటే మనం అయితే ఎన్చాంటింగ్ టేబుల్ అయితే చేసుకోవాలనుకుంటున్నాను. అందుకే మనం అయితే ఒక ఎన్చాంటింగ్ టేబుల్ అండ్ మీకు చూపించాలి. డైమండ్స్ ఎస్ 3 4 5. ఓకే అన్న పోయేసి ఒక డైమండ్ పిక్ అదే డైమండ్ పికాక్స్ అయితే చేసుకున్నాం. చాలా ఆనందంగా ఉంది డైమండ్ పికాక్స్ చేస్తా అంటే. ఎస్ ఎక్కడ ఇంకా రాలేదు. ఓకే అది స్టార్టింగ్ డైమండ్ కలెక్ట్ చేయాలి. నేను ఒకటి మర్చిపోయినా. నైట్ అవుతుంది వెళ్దాం. నాకు తెలిసినంత వరకు ట్రై చేస్తా. అండ్ ఇదొకటి ఇక్కడ అండ్ ఇక్కడ అండ్ ఇక్కడి నుంచి అరే డైమండ్ అండ్ అరే ఇక్కడ బుక్ పెట్టాలనుకుంటా. ఇదేనా కాదా ప్లీజ్? ఎన్చాంటింగ్ టేబుల్ ఎఫ్గా ఇస్తాం. మనకి రెసిపీస్ అయితే గుర్తున్నాయి. ఇంకా చాలా ఏళ్ళు అయిపోతున్నా కదా సర్వైవల్ కాదు అంటే ఈ మారి కాదు. మనకి 31 days అయితే కంప్లీట్ అయినాయి. మేము అదే చిన్న పిల్లి చూసాను కదా క్రియేట్ చేసాను. కానీ కొన్ని మార్క్స్ అయితే బాగా చేయలేదు. దానికైతే ఒప్పుకోవాలి. ఇది కూడా కావాలి. గ్రైండ్ ఏదో తెలియదు దేని పేరు ఏంది. గ్రైండ్ స్టోన్. ఇప్పుడు పోయి బిల్ చేద్దాం. బిల్ అంటే ఎన్చాంటింగ్ టేబుల్ వచ్చి దాని పవర్స్ అండ్ ఎక్స్పీ ఫామ్ కూడా చేసుకున్నాను గైస్. కానీ వీడియో తీయలేదు నేను. వీడియో ఆన్లో ఉన్నది అనుకుంటే ఆఫ్ చేసి పెట్టున్నా. చాలా బాధ అనిపించింది. అండ్ ఇక్కడ పెడదాం. ఇక్కడే బెస్ట్ అంటారా? దాన్ని కానిచ్చి పెడితే బాగోదు గైస్. అందుకే నెక్స్ట్ బుక్ షెల్ఫ్ 1 2 3 సరిపోతాయి నాకు తెలిసి. చూద్దాం అనండి ఎట్లా పడతాయో. అన్నీ పెట్టేస్తా కలిసి. ఎస్ క్రేజీ ఉంది కదా. పవర్ వచ్చిందా? ఫస్ట్ పికాక్స్ వేసేసేద్దాం. 103 రిస్క్ చేద్దామా? ఏమో ఉన్నాను గైస్. రిస్క్ చేయాలనే ఉంది కానీ పక్క చేయకూడదు కానీ చేయకూడదు అనేసి కూడా ఉంది. ఇది ఇక్కడ ఉంది. ఇక్కడ ఫస్ట్ వుడ్ తీసుకొని ఒక చెస్ట్ చేసి పైన అంతా లబ్బీస్ మొత్తం పైన పెట్టాను. దీంట్లోకి వచ్చి చెస్ట్ వుడ్ దీంట్లోకి ఎందుకు క్యాట్స్. మా మైనింగ్ స్టేషన్లో 4 diamonds అయితే దొరికినాయి. సిల్క్ టచ్ ఉంటే చేద్దాం అనేసి వెయిట్ చేస్తాను. ఇంటి కాదరా సిలబస్ ఇక్కడ ఉంది. చూపిస్తాను గాయస్ పోయేసి. ఇప్పుడైతే ఎక్స్పీ ఫామ్ సరిగ్గా పోవాలి. 30 XP కావాలి కాబట్టి. ఇలా బాగుందా? బాగానే ఉంది. నిన్న తీసి ముందు కూడా ఇది ఇక్కడ ఇది ఇక్కడ. ఇప్పుడు ఓకే ఒక పెద్దది అనిపించే చిన్నది అనిపిస్తా అంటే అవ్వలా. చెస్ట్ చెక్ చేద్దాం గైస్. ఇక్కడ లబ్బీస్ మొత్తం దీంట్లోనే ఉంటుంది. ఇంకా ఎందుకంటే మనకి లబ్బిస్తూనే కదా ఎంజాయ్మెంట్ అయితే. ఇప్పుడు మన ఫామ్ అయితే చూపిస్తాను. అంటే మనం సొంతంగా చేసినది కాదు. సొంతంగా అంటే పైన బాక్స్ పెట్టి స్పాన్ అయ్యేట్టుగా చేసుకునేది కాదు.
ఇది వచ్చేసరికి ఇన్స్టెంట్ అంటే స్పాండర్ అయితే ఉండింది. స్పాండర్ దొరకడం వల్ల నాకు చాలా ఈజీ అయిపోయింది, చాలా అంటే చాలా ఈజీగా చూస్తారు బాండి. కరెక్ట్ 2 minutes వంట 30 XP వచ్చేస్తుంది. అంత స్పీడ్గా నా స్పాండర్, అది కూడా స్కెల్టన్ స్పాండర్. బోస్ క్రాఫ్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, యారోస్ క్రాఫ్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. డిస్టెన్స్ బోన్ మీలు చాలా ఉన్నాయి వీటితో స్కెల్టన్తో. అంతకుముందు వచ్చి గ్రైండ్ 22 వచ్చింది. చూసారా టార్చ్ దాంట్లో ఉన్నాయా అంటే పైన దీన్ని క్లిక్ చేసేటప్పుడు వీడియో ఆన్ చేసి పెట్టినానని అనుకున్నాను గైస్, కానీ పెట్టలేదనేసి ఇది చూసిన తర్వాత తెలిసింది. మరి ఫామ్ అయిపోయింది కదరా, యాడ్రా వీడియో అని చూస్తే వీడియోను లేదు, ఏమీ లేదు, చేయలేదని చూపిస్తాను. అది యాడ్ వెతికినా గంట సేపు ఎత్తికినాను కదా. ఆ ఎక్స్ప్రెషన్లో పోయి చూస్తే మన హౌస్ బిల్డింగ్ మాత్రం గైస్, మన హౌస్ బిల్డింగ్ దాని కథ మర్చిపోయినాను. దాని వీడియో వస్తాయి, చాలా లెంత్, అది చాలా పెద్దది. అందుకే దాన్ని 6th ఎపిసోడ్లో అయితే పెడతాను అనుకుంటున్నా, లేదా నేను ఈ ఎపిసోడ్ తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్లోనే పెట్టేస్తాను. ఇదే గైస్ స్పాండర్. ఓహ్ బాక్స్ తెచ్చుకోలేదా, బట్ ఇట్స్ ఓకే. ఇక్కడ మైండ్ చేశారు. ఇదైతే ఇద్దరున్నారంటే ఇంకా బాగా వర్క్ చేస్తుంది. మీరు కవర్ చేస్తుంది అన్నమాట లైట్ ఏం లేకుండా. సో గైస్ ఆ మెసేజ్ వల్ల చాలా కష్టమే. స్పాన్ అవుతారనమాట. ఇక ముందరకునండి, వాళ్ళు పడిపోగానే మీకు స్పాన్ అవుతారు. చాలా యాక్టివ్ వచ్చేస్తుంటాయి. జాంబీ స్పాన్ అయితే నార్మల్ నిలబడుకుంటే కూడా సరిపోతుంది. స్కెల్టన్ కలిసి యారోస్ వేసేస్తారనమాట. అది మాత్రం పక్కాలేండి, యారోస్ వేయడం. మీరైతే షీల్డ్ అట్టం పెట్టుకోండి. షీల్డ్ ఆల్మోస్ట్ అయిపోతాను. ఇంకొక 2 times స్పాన్ అవ్వనింది. చూద్దాం గ్రైండ్ చేస్తాను, ఎంత వస్తుందో చూద్దాం. ఓ నాయన ఈసారి 5 మంది. మంచి స్పాండర్ ఇది. థ్యాంక్ యూ ఫర్ స్పానర్. అదే సౌండ్ వస్తుంది, లావా కనపడింది అంట. లావా కనపడింది నాకు ఫస్ట్. లావా ఉంది, డైమండ్ కోసం పోతే చిన్న కేవ్ మాదిరి ఉంది. ఆడ చూస్తే జాంబీస్ స్కెల్టన్స్ కుప్ప బాగా స్పాన్ అయిపోతున్నారు. అరే స్కెల్టన్ జాంబీ స్పాండరా అనుకున్నా. పోయి చూస్తే స్కెల్టన్స్ వస్తున్నారు. ఓకే ఇది స్కెల్టన్ స్పాండర్ అని అప్పుడు అనుకున్నాను అనమాట. స్పాన్ అవరా, ఈసారి స్పాన్ అవ్వడం పోతాను, చూపిస్తాను ఎంత వస్తుంది. ఇక్కడైతే మీరు అదే టీం ఆడుకుంటారు కదా, టీమ్ ఇస్ బెస్ట్ గా నిజంగా చెప్తున్నాను. మీరిద్దరు ఉన్నప్పుడు ఒకటి ఎక్కడ ఉందండి, ఇంకొకటి అది ఎక్స్పీ కలెక్ట్ చేస్తాను. వెరీ బెస్ట్గా, ఎందుకంటే ఇక్కడ డీస్పాన్ అవ్వరు. వస్తారా అద్దండి. వా 23 అప్పుడే. ఇది గైస్ పవర్ కొడుకు చెప్పా కదా. నేనైతే ఎక్స్పీ గ్రైండ్ చేసిన తర్వాత 30 చూద్దాం. పిక్స్ ఏం చూపిస్తాడు ఈసారి. అందరికి ఇది నేను మోసపోంటారు. బో పెట్టి చూద్దాం. అందరికి బోక బెస్టే. రిస్క్ చేద్దామా అంటే నాకే డౌట్ ఉంది. బోకు పెడదామా, డైమండ్ మోసం చేస్తున్నాడు. బోబెట్టి చూద్దాం. తీసురా. అరేడమ్మా ఈడు మళ్ళీ మోసం చేసిండయ్యా. ఎంత ఎక్స్పీలోకి వచ్చేసాను, 29. అయ్యయ్యో అవునండి గైస్, కొంచెం పోయి గ్రైండ్ చేసుకొచ్చేస్తాను. 32 XP గ్రైండ్ చేసుకొచ్చేస్తాను. మళ్ళీ దీంట్లో పెడుతున్నాను నేనైతే. ఇంట్లో అలవాటు అయిపోతుంది. 29 కాబట్టి ఇంకోటి చేసుకోవచ్చు. 30 ఉంటే ఇంకోటి చేసుకోవచ్చు. చూద్దాం. ఒక్క నిమిషం అంటే మాత్రం ఏమొస్తాను లేము. రే నేను ఒప్పుకోండి. పక్కన పెట్టు. దీనికే అన్ని బ్రేకింగ్గా చూపిస్తున్నాడా? సరే దీనికి రిస్క్
లేకపోతే ఒక్క నిమిషం ఇంకేం చూపిస్తున్నాడు అంటే ఇదేంద్రా సిల్క్ ఇస్తున్నాడు కదా ఇక్కడికి నిమిషం నాకు సిల్క్తో పని లేదు ఇప్పుడు వచ్చి మోతటి ఉంది వాచ్ అండ్ 3 చూపిరా వాచ్ 2 ఏందిరా డైమండ్ పికాక్స్కి ఎవడ్రు నువ్వు చూద్దాం అన్బ్రేకింగ్ 3 బోకు పెట్టేస్తున్నా కదా చేతనే కొని బోకు పెట్టేస్తా ఏం చేయలేం ఓకే అన్నీ రాకపోయినా బట్ ఇట్స్ ఓకే ఇంకేటి ఉంది ఇంకోటి చేసుకోవచ్చా ఐ డోంట్ నో ఎస్ చేసుకోవచ్చు గైస్ ఎఫిషియన్సీ 3 చాలా రిస్క్ తీసేస్తా ఒట్టి ఎఫిషియన్సీ 3 నేను ఏమిటా చేసుకునేది లాస్ట్ అండ్ ఫైనల్ అరే నేను మోసపోండి రే మోసపోండ్రా నువ్వే మోసం చేస్తున్నావు నన్ను దిగరా కిందకి ఏదో చేద్దామని వచ్చా ఎస్ ఈ బో పెట్టి చూద్దాం వస్తా తర్వాత నాకు తెలిసి ఇలాంటి బోల్కి అయితే పక్కా ఇస్తాడు మోసపోకూడదు కానీ సార్ ఓకి వచ్చిందంటే పవర్ 3 ఇక్కడ పవర్ 4 పవర్ 3 కలిస్తే అయితే పవర్ 4 వస్తుంది సర్లేండి శాతం 22 ఇంకోటి చేయొచ్చా చెక్ చేద్దాం నో చాలా తేడా ఇచ్చాడు ఈసారి అంజనం చాలా తక్కువ సర్లేండి బోస్ 2 పెట్టేద్దాం వన్నేనా పేరు మారద్దాం ఓపి గో క్రేజీ కదా అరే అది బ్రేక్ అయిపోయిందయ్యా ఏంట్రా అరే ఇప్పుడే కదరా చేసింది ఆయన సర్లేండి ఇంకోటి వేసుకోవచ్చులేండి బట్ ఇట్స్ ఓకే సో ఇది అన్న వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ పేరైనా కొత్తగా వస్తే తప్పకుండా సపోర్ట్ అయితే ఇవ్వండి సో ఇదే అన్న వీడియో సో దట్ ఎక్స్పెక్టెడ్ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్ బాయ్ ఫ్రెండ్స్